హాయ్ వ్యూవర్స్, రాష్ట్రంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా అదృశ్యమైపోయాడు. తెల్ల జుట్టు, నల్ల మీసం. పేపర్లో మాజీ సీఎం ఫోటో క్లియర్ గా లేకపోయినా ఆయన ఫోటో మాత్రం స్పష్టంగా కనిపించేది. ఎవరాయన? ఆయనే సూర్యుడు. వైఎస్ కి పర్సనల్ సెక్రటరీగా నమ్మిన బంటులా ఉండే సూర్యుడు ఎందుకు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడో తెలుసుకుందాం. వెల్కమ్ టు థర్డ్ డిగ్రీ. హాయ్ సూర్యుడు గారు. ఏందబ్బా ఎంఎస్ఓ, బాగుండావా? ఏదో అలా ఉన్నా సార్. సరేనబ్బా, ఏం జరుగుతావో అడుగు. ఏం లేదు సార్, అమితాబ్ బచ్చన్ కి జుట్టు నల్లగా ఉండి గెడ్డాలు మీసాలు తెల్లగా ఉంటాయి. మీరేంటి వెరైటీగా జుట్టును తెల్లగా ఉంచి మీసాలకు మాత్రమే రంగేశారు? ఓ అదా, ఏం లేదబ్బా, జుట్టుకు రంగేస్తే ముఖం నల్లగా అయిపోతుండలే, అందుకే మీసాలతో సరిపెట్టుకుంటుండా. సూపర్. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే మీ స్కిన్ మహేష్ బాబులా తెల్లగా ఉంటుంది కదా. ఏందబ్బా ఎటకారమా? కాదు, మీరంటే మమకారం. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్. వైఎస్ మరణం తర్వాత మీరు ఇంట్లోనే ఉంటూ అప్పనంగా ప్రభుత్వ జీతం అందుకుంటున్నారు, అవునా కాదా? ఏందబ్బా ఏం మాట్లాడుతుండో? ఇంట్లో కూర్చుంటే ప్రభుత్వం జీతం ఇస్తుందా ఏంది? అట్లా కుదరదబ్బా, ఇంకో మాట చెప్పు. అబ్బా, అమ్మా, అయ్యో, ఇస్తుందబ్బా, ఇస్తుంది. నాకు ఇప్పుడు అట్లానే కదా జీతం వచ్చేది. ఏందబ్బా ఇది? చూడ్డానికి టీవీ లెక్క ఉన్నా పిక్చర్ ట్యూబ్ పగలగొట్టింది కదూ. దాన్ని పిట్ట కొంచెం కూతగనం అంటారు. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్. వైఎస్ హయాంలో జరిగిన సరసాదేవి సర్వశిక్ష అభియాన్ కుంభకోణాల్లో కోట్ల రూపాయలు మీ ఖాతాలోకి వెళ్లాయని సాక్షాత్తు నిందితుడే చెప్పాడు. అబ్బే, ఆ డబ్బుకి నాకు ఏం సంబంధం లేదబ్బా. అమ్మా, అబ్బా, అయ్యో, లేదు లేదు, ఆ డబ్బు నాకే ఇచ్చాడు. ఆపమని చెప్పు ఆ కంప్యూటర్ ని. ఓకే, మీ లాస్ట్ క్వశ్చన్. నీకు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి మధ్య భూ లావాదేవీల్లో గొడవొచ్చింది. ఆ విషయంలో జగన్ కరుణాకర్ రెడ్డికే సపోర్ట్ చేయడంతో నువ్వు జగన్ మీద అలిగి ఆ కుటుంబానికి దూరమయ్యావని టాక్. అది ఎట్టా చెప్పాలబ్బా? నోటితో. అట్లాంటిదేం మా మధ్య లేదబ్బా. అమ్మా, అబ్బా, మళ్ళీ పీకింది కదూ. అయ్యో, అవును అవును, నిజమే కంప్యూటర్. దెబ్బ పడితే గాని దెయ్యం వదలదంటే ఇదే కాబోలు. ఓ, ఏందబ్బా ఇది ఎంఎస్ఓ? పరీక్షని పేరు చెప్పి నా పళ్ళు ఒడగొట్టిస్తావా? ఉండు, మా జగన్ సీఎం అయినాక నీ పని చెబుతా. మీరు అలానే కలలు కంటూ ఉండండి, అప్పటికి జగన్ జుట్టు కూడా మీలానే తయారవుతుంది. ఓకే సూర్యుడు గారు, మీరిక బయలుదేరితే బాగుంటుంది. చూశారు కదా, పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించని ఈ ప్రభుత్వం ఇలాంటి వారిని కూర్చోబెట్టి ఎలా మేపుతుందో. ఓకే, మరో థర్డ్ డిగ్రీలో మరో గెస్ట్ తో మళ్ళీ కలుసుకుంటా. మీ ఎంఎస్. డోంట్ మిస్.